లెట్స్ గో టు జెరమయా. ఇర్మియా గ్రంథంకి వెళ్దాం. మొదటి అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెరమయా, చాప్టర్ నంబర్ 1, వర్స్ నంబర్ 17. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము. వావ్, లుక్ ఎట్ దట్ ఇన్స్ట్రక్షన్స్ బై ద లార్డ్. దేవుడు ఒక ప్రవక్తకైనా ఒక విశ్వాసకైనా ఎవరికైనా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. వెన్ యు లుక్ ఎట్ దిస్ స్క్రిప్చర్, కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ప్రకటించాలంట. ఇర్మియాకి దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. మన లైఫ్లో కూడా దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. వెన్ యూ గివ్ సమ్ స్పేస్ టు గాడ్, దేవుడికి కొంత సమయము కొంత స్పేస్ నువ్వు ఇవ్వగలిగితే నీకు కూడా దేవుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దాన్ని చేయించుకొని ఆ రీతిగా నిన్ను ఆశీర్వదిస్తాడంట. చూడండి, ఏంటా మేజర్ ఇన్స్ట్రక్షన్ అంటే, నంబర్ 1 చదవమ్మా. భయపడకుము. ఎస్, నంబర్ 1 ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద లార్డ్. ఇన్స్ట్రక్షన్ నంబర్ 1, మొదటి రకమైనటువంటి సూచన లేదా సలహా లేదా ఆర్డర్ దేవుడు ఇర్మియాకి వేశాడు. ఏంటా ఇన్స్ట్రక్షన్ అంటే, భయపడకు. ఫియర్ నాట్, డు నాట్ బీ అఫ్రైడ్. ఎప్పుడు నువ్వు ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటావు ఈ పదాన్ని? విల్ యూ యూజ్ దట్? నువ్వు నీ జీవితంలో ఎప్పుడన్నా వాడుతూ ఉంటావా ఈ పదాన్ని? లేదా ఎవరికైనా చెప్పావా? ఎవరన్నా భయపడే వాళ్ళకి నువ్వు ఎప్పుడన్నా చెప్పావా? డిడ్ యూ స్పీక్ లైక్ గాడ్ టు యువర్ నైబర్? నీ పక్కనున్న సహోదరుడికి నీ కుటుంబ సభ్యులకి ఎప్పుడన్నా నువ్వు చెప్పావా భయపడకని? దిస్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ యూ నీడ్ టు గివ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. నీ కుటుంబ సభ్యులకి, నీ కుమార్తెలకి, నీ కుమారులకు, భార్యకు, భర్తకు, పిల్లలకు, విశ్వాసులకు, యావత్ సమాజానికి, దేవుని పిల్లలకి చెప్పాల్సిన మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ ఏంటి? ఫియర్ నాట్, డు నాట్ బీ అఫ్రైడ్. ఏంటన్నమాట? భయపడకు. సో ఎప్పుడు మనకు ఈ మాట అవసరము? ఎప్పుడు మనకు ఈ ఇన్స్ట్రక్షన్ అవసరము? దేవుడు ఎప్పుడు మనకి మాట మాట్లాడతాడు? దేవుడు ఎప్పుడు ఈ పదాన్ని నీ జీవితంలో వాడతాడు అన్నారు. అబండెన్స్ ఎలా వస్తుంది అంటే కొన్ని మన జీవితంలో తీసేదాన్ని బట్టి వస్తుంది అబండెన్స్. ఆమేన్, హల్లెలూయా. సో వెన్ యూ వాంట్ టు బి బ్లెస్డ్, నీ లోపల బ్లెస్సింగ్ కాని దాన్ని తీసేయాలి, బ్లెస్ అవ్వని దాన్ని తీసేయాలి. అందుకే యేసయ్య అంటాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు నా యందు నిలిచి ఉండేలడల మీరు బహుగా ఫలిస్తారంట. ఇంకొక మాట చక్కగా ఉంది, ఫలింపని తీగను కట్ చేసేయాలంట. ఫలింపని తీగను ఎందుకు కట్ చేయాలంటే, ఫలించే తీగలు మరెక్కువగా ఫలించాలంట. గాడ్ వాంట్స్ యూ టు బి ప్రాస్పర్. మీరు ప్రాస్పర్ అవ్వాలి, మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీరు ఎదుగుతూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంట. హల్లెలూయా. దేవుడు ఒక భయంకరమైనటువంటి ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ భక్తుడైన ఇర్మియాకి, జెరమయాకి ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ చూద్దాం మళ్ళీ. కాబట్టి నేను నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము. ఓకే, భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. మై గుడ్నెస్. సో ఇక్కడ చాలా లిటికేషన్స్ ఉన్నాయి, చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇక్కడ భయపడకని ప్రభు ఫస్ట్ మాట అన్నాడు, దాని కింద ఇంకో మాట అన్నాడు, నువ్వు కానీ భయపడితే నీ శత్రువుల ద్వారా నీకు భయం పుట్టించేస్తానన్నాడు. ఎనీ టైం, ఎప్పుడైనా నీ జీవితాన్ని భయము ఆక్యుపై చేయగలదు, నీ వ్యక్తిగత జీవితాన్ని అది కంట్రోల్ చేయగలదు ఈ స్పిరిట్. నీవు భయపడకు. ద ఫస్ట్ మేజర్ ఇన్స్ట్రక్షన్స్ టు ద ఎవ్రీ మ్యాన్ కైండ్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలందరికీ ఇటువంటి గొప్ప ఇన్స్ట్రక్షన్ దేవుడు ఇస్తున్నాడు. ఏం తెలుసా? భయపడకు.
నీకు వందల వేల పరిస్థితులు అడ్డదిడ్డంగా ఇబ్బందికరంగా ఉండొచ్చు, అన్నీ కూడా టఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. నీ పరిస్థితులు అన్నీ కూడా, నీ యొక్క స్థితిగతులు ఏది నీ అనుకూలంగా, ఏది నీ కంట్రోల్లో లేకపోవచ్చు. అట్టని చెప్పి మనము దేవుడి వాగ్దానానికి, ఆజ్ఞకు విరుద్ధంగా వెళ్ళకూడదు. దేవుని ఆజ్ఞ ఏంటి? వాట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్? భయపడకు. 10 ఆజ్ఞలు చూసావు, 2 ఆజ్ఞలు చూసావు, ఇంకొక ఇన్స్ట్రక్షన్ని, కమాండ్మెంట్ని జాగ్రత్తగా విను. ఎన్ని పరిస్థితులు వచ్చినా నా మాట మాత్రమే నీకు వినపడాలి. భయపడే వాళ్ళంటే దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ చెప్పాడు భయపడొద్దని. మళ్ళీ భయపడితే ఎట్లా? కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము. ఓకే, భయపడకు. లేదా అదిగో లేదా అంటే ఒకవేళ నువ్వు భయపడితే నీ పరిస్థితి ఎందుకు చెప్తాను నీకు. నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. ఏంటిది? రివర్స్ అయిపోయాడు దేవుడు, మనకు ఉల్టా అయిపోయాడు దేవుడు రివర్స్ అయిపోయాడంట. ఇదేంటి ప్రభువా, భయపడొద్దన్నావు, సరే కొంచెం టైమీ, నాకు భయాన్ని మెల్లగా అప్పుడే ఆడబోద్ది బ్రదర్. సో ఈరోజు నిన్ను అనేకమైన పరిస్థితులు భయపెట్టచ్చు. చాలా పర్వతాలు నిన్ను భయపెట్టచ్చు, చాలా కొండలు నిన్ను భయపెట్టచ్చు, ఎరికో గోడలు నిన్ను భయపెట్టచ్చు, గొలియాతులు నీ ముందు నిన్ను భయపెట్టచ్చు. ప్రతి పరిస్థితి అంటే భయం. సో ఎందుకు దేవుడు భయాన్ని ఉంచొద్దు అంటున్నాడు అసలు మన లైఫ్లో? ఇర్మియాకైతే చాలా సీరియస్గా చెప్పాడు. మీకేమో కానీ నాకైతే తెలియదు, కానీ చాలా సీరియస్గా చెప్పాడు ఇర్మియాకి. ఈజ్ నాట్ జోకింగ్ విత్ దిస్ ప్రాఫిట్. ఆ ప్రవక్తతో దేవుడు జోక్ చేయట్లేదు. భయపడక అన్నాడు. ఒకవేళ నువ్వు భయపడితే నేను వాళ్ళ వలన నీకు భయం పుట్టిస్తాడంట. ఒక పరిస్థితి వచ్చి నీ ముందు నిలబడితే నువ్వేం చేస్తున్నావు? భయపడుతున్నావు. అగ్నిగుండాన్ని చూసి వాళ్ళు భయపడలేదు, సింహాల గుహలను చూసి వాళ్ళు భయపడలేదు. అంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంది? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు వాళ్ళకి? ఒకటేం తెలుసా? దేవుని మాట. ఈరోజు వాళ్ళకి చెప్పాడేమో, ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకు కూడా చెప్తున్నాడు. ఏంటి తెలుసా? భయపడకండి. ఆమేన్. దేవుని బిడ్డలు భయపడకూడదంట. ఐఎమ్ గోయింగ్ లిటిల్ డీపర్. ఐఎమ్ జస్ట్ మీ ఊరికే బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అసలు ఎందుకు ఒక వ్యక్తిని, దేవుని కుమారుడిని దేవుడు అంటే దేవుని బిడ్డలు కూడా భయపడతారా? అవును, భయపడుతున్నారు. ఈ మధ్య భయపడడం స్టార్ట్ అయ్యారు. అంతకుముందు ఎవరికి భయం లేదు. ఇంట్లోంచి బయటకు వచ్చేయమంటే వచ్చేసాడు అబ్రహాం. కొలిమి చేయమంటే కొలిమి చేసాడు యాకోబు. మా దేశంలో వద్దు, వేరే ఊరికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. ఎవరు? ఇస్సాకు. సో ఎంతో మంది అసలు భయపడలేదు. మొర్దెకై మీద పిటిషన్ వచ్చేసింది ఇతన్ని చంపేయాలని. మొర్దెకై భయపడలా. ఎర్ర సముద్రం చూసి మోషే భయపడలేదు. యుద్ధము ఓడిపోతున్న చూసి యెహోషువ భయపడలేదు. అస్సలు దేవుని బిడ్డలు ఎవరు భయపడలేదు. ఒకవేళ భయపడి ఉంటే వాళ్ళందరినీ మళ్ళీ దేవుడు సరిచేసి ఆ భయాన్ని తీసేస్తున్నాడు. దేవుని బిడ్డల్లో పిరిగితనం కనపడకూడదంట. ఆమేన్. దేవుడి బిడ్డల్లో భయం కనపడకూడదంట. ఆమేన్. హల్లెలూయా. వై గాడ్ ఇస్ డీలింగ్ విత్ దిస్ ఫియర్? ఎందుకు ఈ ఫియర్ని దేవుడు డీల్ చేస్తున్నాడంటే ఈ భయము చాలా రకాల ఆశీర్వాదాలను ఆపేస్తుందంట. ఈరోజు నువ్వు కొన్ని ఏరియాల్లో దీవించబడకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే అపవాది కాదు, అపవాది పెట్టిన ఆత్మ. దాని పేరు ఏం పేరు? భయం. ఫియర్. డు నాట్ బి అఫ్రైడ్. ఇర్మియా భయపడకు. నేను చెప్తున్నాను నీకు, నువ్వు ఒక్కడివే ఉండొచ్చు, భయపడకు. నువ్వు ఒక్కడివే అయిపోయి ఉండొచ్చు, వాళ్ళు చాలా మంది ఉన్నారు, బలవంతులు అయి ఉండొచ్చు, అయినా భయపడకు. ఒక్క సర్మన్ మీ జీవితంలో అనేకమైన కష్టాలకి, ప్రశ్నలకు జవాబు ఇది. ఆమేన్. ఎక్కడి నుంచైనా ఎలాగైనా నువ్వు ఒక శ్రమల్ని ఫేస్ అయ్యి ఉండొచ్చు. నీ ఇంట్లో ఒక ప్రాబ్లం ఉండొచ్చు, నీ కుటుంబానికే పెద్ద సమస్య వచ్చిపడి ఉండొచ్చు. గుర్తుపెట్టుకో, భయపడకు. ఒక ఏరియాలో ధైర్యంగా ఉండి ఇంకో ఏరియాలో బలహీనంగా ఉండి ఉండకట్లా. అన్ని ఏరియాల్లో ఒకటే స్పిరిట్ మెయింటైన్ చేయాలి. అదేంటి తెలుసా? నేను భయపడను. ప్రతిరోజు దావీదు తను తాను బలపరుచుకుంటున్నాడు. ఏమని తెలుసా? నా కుడి పక్కన 1000 మంది పడినా, నా యొక్క కుడి పక్కన 10,000 మంది కూలినా నాకు అపాయము రాదంటున్నాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు నాకు ఉంటాడని ప్రతిసారి దేవుడిని ఇన్వాల్వ్ చేస్తానే ఉన్నాడు. ఈరోజు నిన్ను ఎన్నెన్ని ప్రాంతాల్లో, ఎన్నెన్ని ఏరియాల్లో అపవాది భయపెట్టిందో ఒక్కసారి చెక్ చేసుకో. ఆనందంగా ఉన్నప్పుడు ముఖం ఒకలాగా ఉంటుంది. నువ్వు ఒకవేళ భయపడుతున్నావా, నీ ఫేస్లో కాన్ఫిడెన్స్ ఉండదు. నువ్వు కొన్ని విషయాలను బట్టి నువ్వు ఇబ్బంది పడుతూ, శోధింపబడుతూ, బలహీనపడుతూ భయపడ్డావంటే ఆ ముఖాన్ని వాడు చూడాలని కోరుకుంటాడు. సో ఈరోజు దేవుడు ఆ ప్రవక్తకి ఓపెన్గా చెప్తున్నాడు, భయపడకని. అపవాదికి భయపడకుండా ఉంటావా? అపవాదికి భయపడతావా?
దేవుని మాటలకు లోబడతావా? నువ్వు ఎప్పుడైతే భయపడడం స్టార్ట్ చేస్తావో నీ లైఫ్లో, ఆ భయము, ఆ ఇబ్బంది పెరగడం స్టార్ట్ అవుతుందంట. నీ జీవితంలో నువ్వు నీ కష్టాన్ని బట్టి, నీ శ్రమను బట్టి, నీ అనారోగ్యాన్ని బట్టి భయపడ్డావు అనుకో, అదేమైందంట, కొంచెం ఇంక్రీజ్ అవుద్దంట. యువర్ ఫియర్ గివ్స్ స్ట్రెంగ్త్ టు డెవిల్. ఎప్పుడు కూడా అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. యువర్ ఫియర్ గివ్స్ స్ట్రెంగ్త్ టు ద డెవిల్. అపవాదికి బలం ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు భయపడినప్పుడే. అందుకే దేవుడు ఏ స్క్రిప్చర్ తీయట్లే, ఏ వాక్యం తీయట్లే ఇర్మియాకి. ఒకే ఒక స్క్రిప్చర్, ఒకే ఒక మాట ఆయనే పలుకుతున్నాడు, భయపడకు. సో ఎవ్రీ టైమ్ డెవిల్ వాంట్ టు డిపాజిట్ ఫియర్ ఇన్ యువర్ బాడీస్. నీ లోపల అపవాది భయాన్ని పెట్టాలనుకుంటాడు. ఏ పరిస్థితి నీకు విరుద్ధంగా ఉన్నా, ఏ అలలు నీ మీదకి లేచినా, ఏ సముద్రం నీ మీదకి లేచినా, ఏ తుఫాను నీ మీదకి లేచినా, ఏ పరిస్థితి నీ మీదకి లేచినా నువ్వు భయపడకూడదు. ఆమేన్. లోకమంతా ఒకవైపు, నువ్వు ఒకవైపు ఉన్నావా? భయపడకు. మనలో ఉన్నవాడిని గుర్తుపట్టట్లే, మనలో ఉన్నవాడిని కన్సిడర్ చేయట్లే, మన ముందున్న కొండని కన్సిడర్ చేస్తున్నాం మనం. నువ్వు ఒక కొండకు భయపడితే నీ ముందు 20 కొండలు వచ్చి నిలబడతాయి. జాగ్రత్త. నేను అంటాను, ఏ రోజు యేసు ప్రభువులో నేను భయం చూడలేదు. వెన్ యూ రీడ్ ద 4 గాస్పల్స్, 4 సువార్తల్లో మీరు చూస్తే ఎక్కడ యేసయ్య ఎవరికి భయపడలా, దేనికి భయపడలా. 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఆయన భయపడలా. వాడు కొండ మీదకి తీసుకెళ్తే ఆయన భయపడలా. వాడు అక్కడి నుంచి దూకి తోసేత్తా శోధిస్తున్నప్పుడు భయపడలా. అండ్ ఈరోజు దేవుడు ఓపెన్గా చెప్తున్నాడు, భయపడకు, లేదా నిన్ను వాళ్ళ వల్ల నీకు భయం కలుగు చేస్తాడంట. ఈరోజు అందరిలో మొదటి మాట నెరవేరట్లే, రెండవ మాట నెరవేరుతుంది. ఏం తెలుసా? మీరు మీ శత్రువులను బట్టి భయపడుతున్నారు. చూసుకోండి ఒక్కసారి. నేను నీ జీవితంలో అద్భుతాలు చేయాలనుకుంటున్నాను, నీ జీవితంలో ఆశ్చర్యాలు చేయాలనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు పిరికివాడిగా భయపడుతూ ఉంటే, నేను నీ జీవితంలో అద్భుతం చేస్తే అపవాది వచ్చి, ప్రభువా వీడికి నువ్వు అద్భుతం చేసావా? భయపడే పిరికి పందకి, నాకు భయపడేటోడికి నువ్వు అద్భుతం చేసావా? నాకు లోపడేవాడికి నువ్వు అద్భుతం చేసావా? నన్ను చూసి వణికిపోయేటోడికి నువ్వు అద్భుతం చేసావా అని దేవుడిని వాడు నిలదీయగలడు. సో దేవుడు అన్యాయస్తుడు కాదు. సో నీ జీవితంలో ఎన్ని శ్రమలు నీ మీదకు వచ్చేసినా ప్రభు ఒకటే అంటున్నాడు, భయపడక, ఫియర్ నాట్, డు నాట్ బి అఫ్రైడ్. సింహం కంటే గొప్పోడు నా తండ్రి అని గొప్పగా నమ్మాడు. ఎవరు? దానియేలు. హల్లెలూయా. ఈరోజు నీ సమస్య కంటే దేవుడు గొప్పోడు. యెషయా గ్రంథము 41:10. లెట్స్ గో టు ఐజియా 41:10. భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఎన్ని మాటలు చెప్తున్నాడు దేవుడు యెషయాకి. భయపడకరా, నేను నీకు తోడుగా ఉన్నా. నా దక్షిణ హస్తము, నా బాహుబల హస్తము నీ మీద ఉంచుతా. నువ్వు భయపడక. అసలు ఇంకోటి, అందరు భయపడ్డారు బైబిల్లో తెలుసా? అందరు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అందరు భయపడ్డారు. కానీ వాళ్ళని ఫ్యూచర్లో ఎన్నడూ భయపడకుండా చేసాడు దేవుడు. ఆమేన్. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను. ఎక్కడి నుంచి పట్టాడంటే ఇతన్ని? బూది గంతములంతా జల్లిడేశాడంట. నేను నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు. వావ్. ఈరోజు మనందరినీ దేవుడు ఏం చేశాడు తెలుసా? జల్లిడేసి పట్టాడు. ఆమేన్. యు ఆర్ వెరీ ప్రెషియస్ పీపుల్, యు ఆర్ ఎ పెక్యూలియర్ వన్. ఆమేన్. మీ రాజైన యాజక సమూహమై ఉన్నారు, దేవుని ప్రజలై ఉన్నారు, దేవుని సొత్తై ఉన్నారు. మిమ్మల్ని అందరినీ దేవుడు జల్లిడేసి పట్టాడు. ఆమేన్. యు ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, యు ఆర్ చోజన్ బై గాడ్. ఆమేన్. హల్లెలూయా. చదవమ్మా. యా. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. ఓకే. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఓకే. నీకు సహాయము చేయువాడను నేనే.
ఆమేన్. నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొందును. భయపడకు, ఆయన దక్షిణ హస్తము నీకు తోడుగా ఉంది. యాజ్ ఎ పాస్టర్, యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ ఫాదర్, ఐఎమ్ టెల్లింగ్ యూ, డు నాట్ ఫియర్, డు నాట్ బి అఫ్రైడ్. భయపడకండి. ఆమేన్. దేవుడు ఒకటే చెప్తుండే ఈరోజు, భయపడకండి. ఆమేన్. ప్రభు అంటే నువ్వు భయపడనక్కర్లేదు, భయపడకూడదు నువ్వు దేని చూసి. ఇట్స్ ఎ కమాండ్మెంట్, ఇది ఒక ఆజ్ఞ. ఆమేన్. ఎలా వేసాడంట? భక్తుడిని జల్లిడి వేసి పట్టాడంట. నిన్ను ఎరేసి, నిన్ను జల్లిడేసి, నిన్ను అలా అంత నీట్గా నిన్ను జాగ్రత్తగా నేను పెంచుకున్నాను రా. ఇప్పుడు నువ్వు చూస్తే భయపడతావేంట్రా? నేను లేనా నీకు? నేను నీకు తోడుగా లేనా? నేను నీకు సహాయం చేయనా? నిన్ను బలపరచనా? నీ ముందు ఏదైనా అడ్డం వస్తే దాన్ని చీల్చకపోతే అప్పుడు అడుగునని అంటాడు దేవుడు. ఆమేన్. నీకున్న పరిస్థితి, నిన్ను భయపడేది ప్రతి ఒక్కటి ఇక ఉండకుండా ఉండును గాక. ఆమేన్. నిన్ను భయపెట్టే ప్రతి ఒక్కటి, నిన్ను భయపెట్టే ప్రతి సందర్భము నిర్మూలమైపోవును గాక. ఆమేన్. లెట్ ఇట్ బి డిమినిష్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్. కీర్తనలు 23:4, Psalm 23 verse number 4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. అబ్బా, ఇలా ఎవరన్నా మాట్లాడతారా? ఓ మై గాడ్, దిస్ గాయ్ ఇస్ డిఫరెంట్ మ్యాన్. ఎందుకంటే ఆయన రాయడం ఆ మాటతో రాయలా. దేవుణ్ణి వర్ణిస్తూ, దేవుణ్ణి పొగుడుతూ, దేవుణ్ణి మంచితనాన్ని, దేవుని ప్రేమను, దేవుని దీవెనను రుచి చూస్తూ ఉన్నప్పుడు ఆయన కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాల్లో ఒక మాట అన్నాడు. ఏం తెలుసా? చదువున్నా. గాఢాంధకారపు లోయలో, చెప్పండి అందరు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఐ విల్ ఫియర్ నో ఈవిల్. ఐ విల్ ఫియర్ నో ఈవిల్ అంటే ఎన్ని దెయ్యాలు వచ్చినా, ఎన్ని దురాత్మలు వచ్చినా, ఎంత భయంకరమైన చీకటి వచ్చినా మనం భయపడకూడదు. ఆమె నేను గాఢాంధకారపు అంటే, గాఢాంధకారం అంటే ఏంది? ఇంకా మరణమే, మరణ పడకలు, ఇంకా నువ్వు మరణానికి దగ్గరగా ఉన్నావు. యేసు ప్రభు చావుకి ఈ కొద్ది నిమిషాలు ముందున్నా కూడా దేవుడు భయపడలే. యేసయ్య. పౌలు ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నాడో ఆయన ఒక మాట అన్నాడు. ఏం తెలుసా? బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలంట. ఈ వ్యక్తి అసలు మరణాన్ని అసలు కరేపాకు తీసిపడేశాడు. ఎవరు? పౌలు. యా, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఎవడరా నువ్వు? ఎవడ జరగన్నాడు. మరణం అతను చూసి భయపడి పారిపోయింది. మరణం అతన్ని భయపెట్టడానికి వచ్చింది. అప్పులు, బాధలు, రోగాలు, బలహీనతలు, యుద్ధాలు నిన్ను భయపెట్టడానికి వస్తాయి. నువ్వు భయపడకూడదు. ఆమేన్. మనకంటే ముందున్న పరిస్థితులను చూసి మనం నేర్చుకొని వాళ్ళలాగా మనం మాట్లాడాలి. ఆమేన్. నువ్వు ఎంత భయపెట్టినా నేను భయపడను శత్రువా. నువ్వు ఎన్ని రోగాలు తీసుకొచ్చినా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కూడా నన్ను తీసుకెళ్ళినా నేను భయపడను. సో ఎందుకు దేవుడు భయాన్ని ఎక్కువ ఫోకస్ చేయమంటాడు తెలుసా? అది ఉంటే ఆయన అక్కడ ఉండడు. మరలా మీరు భయపడ్డకు నేను దాస్యపు ఆత్మను ఇవ్వలా, దత్తపుత్ర ఆత్మనిచ్చాను. ఐ హావ్ గివెన్ యూ ద స్పిరిట్ ఆఫ్ సన్షిప్, నాట్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. యెహోవాయే నీ ధైర్యం. ఆమేన్. 2 Chronicles 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. యెరూషలేము కాపురస్తులారా, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తుల వారులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. అది అంటే దేన్ని చూసి భయపడతాం మనం? యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఆమేన్. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆమేన్. హల్లెలూయా. So fear not, be not afraid for this great multitude, for the battle is not yours but Lord's. ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడద్దు అంటున్నాడు అతను. ఆమేన్. ఈరోజు శ్రమ నీకంటే పెద్దదేమో, దానికి భయపడకు. ఈరోజు రోగం నీకంటే పెద్దదేమో, దానికి భయపడకు. ఈరోజు అప్పులు నీ శక్తికి మించి అయిపోయాయేమో, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు, 10 కోట్లు అయిపోయాయేమో, భయపడకు. ఈరోజు ఆ సమస్య నీ మాట వినట్లేదేమో, దానికి భయపడకు. ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఈ
వీరందరికీ మీరు భయపడనక్కర్లేదు. నెక్స్ట్ మా, మీరు భయపడకుడి జడియకుడి. భయపడకుడి జయకుడి. ఈ యుద్ధము, చెప్పండి, ఈ యుద్ధము మీరు కాదు, మీరు కాదు, దేవుడే జరిగించు. ఆమేన్. చెప్పండి, యుద్ధము యెహోవాది, విజయము నాది. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, మీరందరూ ఈ మాట జాగ్రత్తగా వినండి. మీ ముందు ఉన్న ఈ గొప్ప సైన్యాన్ని చూసి భయపడకండి. యెహోవాయే యుద్ధం జరిగిస్తాడు, నువ్వు కాదు. ఆమేన్. ఈ యుద్ధము నీది కాదు, యెహోవాయే చూచుకొనని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. ఈరోజు మీ మీద దేవుడు పలుకుతున్న మాట, ఇదిగో మీరు ఈ మహా సైన్యమును చూసి భయపడకండి. మీ అప్పులను, రోగాలను, బలహీనతలను, యుద్ధాలు, పోరాటాలు చూసి భయపడకండి. నేను నీకు భయపడిన దెయ్యమా, పో అవతల, గెట్ లాస్ట్. నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని మీకు తెలీదా అని అన్నాడు. వెంటనే దయ్యం విడిచి వెళ్ళిపోయింది. ఇంకా ఏ పురుషుడిలో, ఏ స్త్రీలో నేను భయము చూడట్లేదు. ఆమె హల్లెలూయా. దేవుడు మీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు. ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న ఈ ఎండిపోయిన కొమ్మను దేవుడు తీసేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఫలింపని ఈ కొమ్మ విరిచివేయబడును గాక, మరి ఎక్కువగా మీరందరూ గొప్పగా ఫలించును గాక. ఇదిగో మీ ముందున్నటువంటి ఈ మహా సైన్యమును చూసి భయపడకండి. దేవుడే యుద్ధము జరిగిస్తాడు, ఆయనే చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అట్లా మన ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నో యుద్ధాలు గెలిచారు. ఈరోజు మనం ఎన్ని యుద్ధాలున్నా మనం గెలుస్తూనే వెళ్ళిపోతాం. ఆమేన్.